వైజాగ్ టు లడాక్ డే 11. ప్రెజెంట్ ఇది డల్ లేక్ శ్రీనగర్లో ఉన్నాం. నైట్ అయితే చాలా బాగుండింది స్టే. ఇదే రూము. ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో అంత ఎస్థెటిక్గా ఉంది మొత్తం. బోట్ అంతా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అది ఇది మిస్ అవ్వకుండా షికారా రైడ్ కూడా ఉంది ఇక్కడ. షికారా రైడ్ కూడా చేయొచ్చు. వీళ్ళే మాట్లాడిస్తారు మీరు కావాలంటే. 800 ఎంతో తీసుకుంటారు. డిన్నర్ కూడా ఇక్కడే ఉంది. నైట్ డిన్నర్ ఇక్కడే చేసాం. మార్నింగ్ కూడా ఇక్కడే టిఫిన్ చేసాము. ఇక్కడికి వస్తుంటే ఇన్ కేస్ మీరు హౌస్ బోట్ తీసుకొని ఖచ్చితంగా ఫుడ్ ఇక్కడే తినాల్సి వస్తుంది. లేదనుకుంటే మీరు పార్సల్ తెచ్చుకొని తినండి, అలా అయినా ఓకే. కానీ ఇక్కడ ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు. వాటర్ బాటిల్ కూడా పర్ బాటిల్ 40 రూపీస్ తీసుకుంటున్నారు. సో మీరు లోపలికి వచ్చేలా ఉంటే మళ్ళీ మీరు షికారా రైడ్ ఎక్కే రావాల్సి వస్తుంది. దానికైనా మీకు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. సో స్నాక్స్ కానీ ఇంకేమన్నా ఉన్నా ముందే తెచ్చేసుకోండి, ఈజీగా ఉంటుంది, మళ్ళీ ప్రాబ్లం లేకుండా. మెయిన్ మాకు నైట్ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. డిన్నర్ చేసిన తర్వాత కాసేపు అలా బయట కూర్చున్నాం. అస్సలు టైం తెలియకుండానే అయిపోయింది మొత్తం. 11కి చెక్అవుట్ చేసుకొని ఇక్కడే టిఫిన్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు వెళ్ళాలన్నా కూడా మెయిన్ రోడ్కి షికారా రైడ్ బోట్స్ ఉంటాయి ఇలాంటివి, వీటిలో వెళ్ళాలి. నైట్ స్టే చేసింది అక్కడే. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. పక్కా పాసిబిలిటీ ఉంటే ఈ బోట్ స్టేలో ఒకరోజు నైట్ స్టే చేయండి. వ్యూ మాత్రం అదిరిపోద్ది. ఇలాంటి బోట్ స్టేలు వేటిలోకి వెళ్ళాలన్నా కూడా మ్యాక్సిమం మీకు షికారా రైడ్ ఈ బోట్స్ ఉంటాయి కదా వీటిల్లోనే వెళ్ళాల్సి వస్తుంది. మ్యాక్సిమం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మధ్యలో మీరు రావాలంటే దానికి ఛార్జెస్ తీసుకుంటారు ఎక్స్ట్రాగా. అది మీరు మళ్ళీ ఎక్స్ట్రా పే చేసుకొని రావాల్సి వస్తుంది. ఇక్కడ ఘాట్స్ అని ఉంటాయి. ఘాట్ నెంబర్ 1, 2, 3 అట్లా 19, 20 వరకు ఉంటాయి. ఈ ఘాట్స్ దగ్గర నుంచి వెళ్ళాలి. మేము వెళ్ళింది 13 ఘాట్ నెంబర్. ఇక్కడ నుంచి వెళ్ళాం మేము. మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేస్తారు మనల్ని. పార్కింగ్ నైట్ ఏమైందంటే మేము పార్కింగ్ కోసం చూస్తే నైట్ 1200 చెప్పారు ఒక రోజుకి. పెయిడ్ పార్కింగ్ ఒక్కటే ఉంది, వీళ్ళకి ఫ్రీ పార్కింగ్ లేదంట. ఎందుకంటే ఇది మెయిన్ కోర్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది ఇది, అందుకని చెప్పి మనకు పార్కింగ్ అంత ఈజీగా ఉండదు. కొంచెం లోపలికి పోయామంటే కొంచెం దొరుకుతుంది, కానీ ఇక్కడ డల్ లేక్ దగ్గర అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది పార్కింగ్కి. అవర్లీ బేసిస్ తీసుకుంటున్నారు ఇక్కడ పార్కింగ్కి, అదొక్కటే డిసడ్వాంటేజ్. రిమైనింగ్ అంతా ఓకే. వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. మార్నింగ్ నేను నిన్న కారు పెట్టింది ఇక్కడే. ఇంకో చోట కూడా అడిగాను. ఇంకో చోట అడిగితే 1200 చెప్పాడు. ఇతని దగ్గరకు వచ్చి నైట్ కొంచెం బార్గెన్ చేస్తే 300కి ఓకే చెప్పాడు. 12 అవర్స్కి 11, 12 కల్లా వచ్చి తీసుకొని పోవాలని చెప్పాడు. నాకు ఇది బెటరే అనిపించి ఇక్కడే తీసుకున్నా. నేను పెట్టిన పార్కింగ్ ఘాట్ నెంబర్ 19 అని ఉంటుంది, దాని ఆపోజిట్లో ఉంటుంది ఇది పార్కింగ్. అది చూస్ చేసుకోండి, కొంచెం తక్కువ తీసుకుంటున్నారు ఒకవేళ మీరు బోట్ స్టేలో వచ్చి తీసుకునేలా ఉంటే. అవర్లీ అయితే 20 or 30 తీసుకుంటారు. ఇంకా అది ఫిక్స్డ్, అది మనం ఏం మార్చడానికి ఏమి ఉండదు. ఆ లేక్లో బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, మధ్యలో వాటర్ ఉంటుంది. ఆ రైట్ సైడ్ ఉన్న మొత్తం హౌస్ బోట్సే, అన్నీ వరుసగా లైన్లో ఉంటాయి. నాకైతే శ్రీనగర్ బాగా కమర్షియల్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మా వల్ల కావట్లేదు ఎండకి. అంటే ఇంటి దగ్గర ఎండ ఉండి ఇక్కడ ఎండ ఉండటం వల్ల ఇక్కడికి వచ్చినా ఏదో శ్రీనగర్కి వచ్చిన ఫీలింగ్ లేదు. శ్రీనగర్ అంటేనే ఫస్ట్ మంచు, కానీ మేము ఆ సీజన్ రాకపోయినా అట్లీస్ట్ కొంచెం కూల్ ఉంటుందని అనుకున్నాం. కానీ ఇక్కడ కూల్ లేదు, ఏం లేదు, ఫుల్ వాసిపోతుంది ఎండ. సో లేకి ఆఫ్టర్ 11 days లేకి వెళ్ళడానికి కొంచెం దగ్గరకు వచ్చాము. ఇప్పుడైతే శ్రీనగర్ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ స్టే దగ్గర అయితే షికారా రైడ్ కి గంటకి 800 అంట. ప్లేసెస్ వెళ్దాం అనుకున్నాం కానీ బాగా క్రౌడ్ ఉంది ఇక్కడ. ప్రెసెంట్ నేను శ్రీనగర్ లో ఉన్నా. చూడండి అంతా డిఫరెంట్ గా ఉంది ఇక్కడ అంతా, ఇల్లులు కానీ అది కానీ. కాశ్మీర్ లో కూలర్లు అమ్ముతున్నారు చూడండి. కాశ్మీర్ లో కూలర్ అమ్మడం అంటే నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా నేను చూడడం. నేనని కాదు, అసలు వినడం కూడా ఫస్ట్ టైమే కాశ్మీర్లో కూలర్లు అమ్మడం అనేది. అంటే ఇంక ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి మీరే. మీరు ఇక్కడికి శ్రీనగర్కి వచ్చిన తర్వాత ప్లేసులు కనిపించినా కనిపించకపోయినా ఆర్మీ వాళ్ళు మాత్రం పుష్కలంగా కనిపిస్తారు. మీరు ఎక్కడున్నా అండర్ సిఆర్పిఎఫ్ సర్వేలెన్స్లోనే ఉంటారు. అన్నీ దొరుకుతున్నాయి ఫుడ్, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంది మన పైకి. ఏమంటే ఇది టూరిస్ట్ స్పాట్ కాబట్టి కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మొత్తం కేఎఫ్సి చూసాను, డామినోస్ ఉంది, ఇదిగో ఇక్కడ డామినోస్ ఉంది, ఇంకా మెక్డీ చూసాను, చాలా ఉన్నాయి. మ్యాక్సిమం స్విగ్గీ కూడా ఆర్డర్ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు ఫుడ్ గురించి. కానీ ప్రైస్ ఒక్కటే ఎక్కువ ఉన్నాయి అంతే. మెయిన్ టూరిస్ట్ స్పాట్ కాబట్టి. మొన్న అనంతనాగ్ నుంచి కొంచెం ముందర లోపలికి కట్టామంటే వేరీనాగ్ అని ఒకటి వస్తుంది. ఆ వేరీనాగ్ స్ప్రింగ్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళాను చూద్దామని చెప్పి.
అక్కడికి వెళ్తే వాటర్ అయ్యి ఉన్నాయి, చాలా బాగుంది, ప్యూర్ ఉన్నాయి వాటర్, చేపలు కూడా చాలా చాలా ఉన్నాయి. కానీ అదంతా ఏం చేశారంటే అదంతా చూడడానికి కానీ అక్కడ ఉన్న మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కానీ అంతా ముస్లిమ్స్, అంతా మొఘల్ వాళ్ళది అన్నట్లు అంతా ఉంది. బయట పేరు కూడా మొఘల్ గార్డెన్ అని ఉంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ శివలింగం ఉంది. అస్సలు షాక్ అయిపోయాను నేను. యాక్చువల్గా అది నాకు తెలిసి మేబీ ఒక్క శివలింగమే ఉంది, అంటే బ్లాక్స్ ఉన్నాయి, చాలా బ్లాక్స్ ఉన్నాయి వరుసగా లోపల. ఫస్ట్ బ్లాక్ లోనే ఉంది అది శివలింగము. మిగతా బ్లాకుల్లో అంతా తీసేసినట్టున్నారు, కొట్టేశారో మరి ఏం చేశారో మనకు తెలియదు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఇది మాక్సిమం నాకు తెలిసినంత వరకు అది మన హిందూ టెంపుల్ కానీ హిందూ ఏదన్నా అంటే ఆశ్రమాల లాగా అట్లా ఏదన్నా పెడతారు కదా, అట్లా ఏదన్నా ఉండొచ్చు అనిపించింది. ఎందుకంటే ఆ, కనిపిస్తున్నాయి అట్లా అక్కడ హిందూ దానికి రూట్స్ కనిపిస్తున్నాయి. మిగతాదంతా ఓకే, మీరు వెళ్తే మాత్రం పక్కా వెళ్ళి చూడండి. వాటర్ చాలా బాగున్నాయి, చాలా ప్యూర్ గా ఉన్నాయి. అసలు మేము వెళ్ళినప్పుడు టెంపరేచర్ దగ్గర దగ్గర 38 అలా ఉంది. కానీ వాటర్ ఉన్నాయి కూలు, ఫ్రిడ్జ్ లో ఉన్నట్లు ఉన్నాయి వాటర్. కాళ్ళు పెట్టుకొని కాసేపు కూర్చున్నాము. అందరు పెడుతున్నారు, మరి మనకు తెలియదు పెట్టకూడదా అనేది. ఎవరైతే క్వశ్చన్ ఏం చేయట్లేదు. అనంతనాగ్ నుంచి ఇంకా కొంచెం ముందే రైట్ కట్ అవ్వాలి, వేరీనాగ్ స్ప్రింగ్ అని ఉంటుంది, మీరు పక్కా విజిట్ చేయండి, చాలా బాగుంది ప్లేస్. జస్ట్ శ్రీనగర్ క్రాస్ అయినాం అంతే. జస్ట్ క్రాస్ అయ్యే దగ్గర కరెక్ట్ గా టోల్ పెట్టాడు, 100 రూపీస్ అంట. దేనికి అంటే ఆడేదో పేరు చెప్తున్నాడు, ఆ రూట్కి పోనీకి ఇది పే చేయాలి అంటున్నాడు. కానీ మేము వెళ్తుంది అటు కాదురా, లేక్ వెళ్తున్నాం అని చెప్తే అయినా కూడా ఈ రూట్ వెళ్ళి ఎటైనా కూడా ఖచ్చితంగా లేక్కి పోయినా ఎటు పోయినా కూడా పే చేయాల్సిందే అని చెప్పి ఒప్పుకుంటలేరు. 100 రూపీస్ అంట. మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా అక్కడ కామెడీ, కట్టిన తర్వాత మళ్ళీ అడుగుతున్నాడు టిప్ ఏమన్నా ఇయ్యొచ్చు కదా వచ్చినారని. టూ మచ్ ఉంది ఇక్కడ, దోచుకోవడమే ఎక్కువ ఉంది. మనం ఏదో ప్రశాంతంగా చూద్దామని ప్లేస్ వస్తాం కానీ మనీ అయితే చాలా తినేస్తున్నారు ఇక్కడ. వీల్ బ్యాలెన్సింగ్ లేదని చెప్పి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత శ్రీనగర్ దాటి ఒక చోట కనపడింది షాపు, అందుకని చెక్ చేపిద్దాం, ఎందుకు అసలే మనం చాలా దూరం వెళ్ళాలి కదా అని చెప్పి చెక్ చేపిస్తున్నా. వీల్ అలైన్మెంట్ అండ్ వీల్ బ్యాలెన్సింగ్ కూడా కలిపి, రెండింటికి కలిపి 500 రూపీస్ తీసుకున్నాడు. తొందరగానే చేశారు. ఫస్ట్ మందే ముందర ఇంకా వెహికల్స్ ఉన్నా కూడా కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నా, ఇలా మేము దూరం వెళ్ళాలి, కొంచెం పాసిబుల్ అయితే ముందు చేసి ఇవ్వండి అంటే ఆడ జరుగుతున్న వర్క్ ఆపేసి మరీ వచ్చాడన్న మన కోసమే. 500 తీసుకున్నాడు. అక్కడే లేట్ అయిపోయింది మాకు. యాక్చువల్గా ఒక 30 మినిట్స్ వరకు దానికోసం ఆగడానికే టైం సరిపోయింది. ప్రజెంట్ అయితే సోన్మర్గ్ దాటిన తర్వాత కానీ సోన్మర్గ్ కంటే కొంచెం ముందు కానీ నైట్ స్టే చేద్దాం అనుకుంటున్నా. కానీ అది ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో తెలీదు. సోన్మర్గ్ ఇంకా ఇక్కడ నుంచి 55 కిలోమీటర్స్ ఉంది. కానీ స్లోగా వెళ్తున్నాం కొంచెం చూసుకుంటూ. అలా చూసుకుంటూ వెళ్తుండగా మధ్యలో కొంచెం మెయిన్ రోడ్ పైన ఎక్కువ ఆపనివ్వట్లేదు. అందుకని చెప్పి మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వచ్చాం కుక్ చేసుకోవడం కోసం. ఎందుకంటే కుక్ చేసుకోవడానికి గ్యాస్ తీయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, మెయిన్ రోడ్లో తీయనియట్లేదు. ఇంకా మేము ఇక్కడే కూర్చొని వండుకొని, వాటర్ కూడా ఇక్కడే ఉన్నాయి, వాటర్ పట్టుకొని మొత్తం క్లీన్ చేసుకొని సెటప్ చేసుకున్నాం ఇక్కడే. మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి విలేజర్స్ చాలామంది చూస్తూ అడుగుతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని డేస్ అయింది, ఇలా అడుగుతూ మంచిగా మాట్లాడుతున్నారు ఇక్కడ విలేజర్స్. అవన్నీ ఇక్కడ కంప్లీట్గా కుక్ చేసుకొని తినేసి నైట్కి కూడా ఇక్కడే వండేసుకున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, రన్నింగ్లోనే వీడియో తీయచ్చు కదా, లేదంటే కుక్ చేసుకునేటప్పుడు కంప్లీట్ వ్లాగ్ చేయొచ్చు కదా అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. తినేటప్పుడు కొంచెం ప్రశాంతంగా తిందాం అనుకుంటున్నాం, అందుకని చెప్పి ఎక్కువ షూట్ చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఎండ బాగా ఎక్కువ ఉంది, దానివల్ల కొంచెం బయటకి వెళ్ళినప్పుడు షూట్ చేయడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని ఈవినింగ్ 4:20 అవుతుంది. ఇప్పటికి కొంచెం వెదర్ మారింది, ఇప్పటికి కొంచెం ట్రాఫిక్ కూడా తగ్గింది, కొంచెం గాలి పీల్చుకుంటున్నా. ఇప్పటికి వచ్చిన తర్వాత శ్రీనగర్కి ఎంటర్ అయినప్పటి నుంచి ఇదే నేను చూసిన ఫస్ట్ కొంచెం వెదర్ మంచిగా ఉండేది. సోన్మర్గ్ ఇక్కడ నుంచి ఇంకా జస్ట్ 1 అవర్ ఉంది, 35 కిలోమీటర్స్. వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయి. ఇందాక ఇట్లనే ముందు ఒక చోట ఆగాము, ఆగి మంచిగా కుక్ చేసుకున్నాము. నేను నిన్న చూస్తే సోన్మార్గ్ అప్డేట్లో అక్కడ 0 పాయింట్ దగ్గర స్నో పడుతుందని చెప్పి అప్డేట్ చూసా. స్నో పడేలాగా అయితే నాకేం కనపడట్లేదు, అట్లీస్ట్ చల్లగుంటే చాలు అనుకుంటున్నాను నేను. స్నో పడాలని కూడా నాకేం లేదు, ఎందుకంటే ఆ స్నో పడితే మళ్ళీ టైర్లు స్లిప్ అయిపోతుంటాయి. అసలే మంది డిజైరు, ఎందుకు అన్నెసరీ రిస్కులు. సో మంచు పడాలనుకోవట్లేదు, చల్లగుంటే చాలు అనుకుంటున్నాను నేనైతే. రోడ్ అయితే చాలా బాగుంది. ఎందుకు శ్రీనగర్ నుంచి రికమెండ్ చేస్తారో చాలా మంది కార్లో వెళ్ళే వాళ్ళ కోసమని.
రోడ్ అయితే ఇప్పటి వరకు చాలా వరకు బాగానే ఉంది. అంటే మనాలి వెళ్ళే కదా రూటు. మనాలి నుంచి వెళ్ళినప్పుడు ఇంత మంచిగా అయితే లేదు దగ్గరికి వెళ్ళే కొద్దీ. ఇదైతే రోడ్డు చాలా బాగుంది. చూద్దాం ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా ఎంత ఎలా ఉంటుందో రోడ్డు. నాకైతే మర్చిపోయా చెప్పడం, ఒక్క బైకర్ కనిపించాడు శ్రీనగర్ దాటిన తర్వాత. తెలంగాణ రిజిస్ట్రేషన్ ఉంది టీజీ. అదే ఫస్ట్ కనపడ్డం ఇదే తెలంగాణ వెహికల్ నాకు. అది కూడా ఆపోజిట్లో కనపడ్డాడు, వెళ్ళేటప్పుడు కనపడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కనపడతారేమో చూద్దాం, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మన తెలుగు స్టేట్స్ నుంచి. తాగడానికి నీళ్ళ కోసం ఇక్కడ ఒక అతను ఆర్మీ అతను వాటర్ పట్టుకుంటుంటే అడిగితే తాగే నీళ్ళే అని చెప్పాడు. వచ్చి పట్టుకుందాం అని చెప్పి మనది 10 లీటర్స్ క్యాన్ ఉంటే దానికి ఫిల్ చేసుకుంటున్నా. సూపర్ ఉన్నాయి, చల్లగా ఉన్నాయి వాటర్ ఇక్కడ పైనుంచి వస్తాయి కాబట్టి. మేమైతే వాటర్ ఎక్కువ బయట కొనట్లేదు ఇప్పటి వరకు అయితే. స్టార్టింగ్లో ఆ హౌస్ బోట్లో ఒక 2 వాటర్ బాటిల్స్ కొన్నాను కానీ ఇప్పటి వరకు అయితే వాటర్ అయితే ఎక్కడ కొనకుండానే వస్తున్నాం. ఎందుకంటే మినరల్ వాటర్ దొరుకుతున్నాయి చాలా చోట్ల, వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి ఫిల్ చేసుకుంటున్నాం, సరిపోతుంది. మేమైతే మనీ ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనుకుంటున్నాం కాబట్టి ఎక్కడ పాసిబిలిటీ ఉందో అక్కడ తగ్గించుకుంటూ వస్తున్నాం. అలా వస్తుంటే మాత్రం వ్యూస్ కొంచెం కొంచెం ముందుకెళ్ళే కొద్దీ వ్యూస్ ఇంకా పెరిగిపోతున్నాయి. సూపర్ ఉంటున్నాయి లొకేషన్లు. ఈ బోర్డు కనిపిస్తుంది కదా వెళ్ళేటప్పుడు మీకు సోన్మార్గ్ ముందు, ఇక్కడ లెఫ్ట్లో డెక్కత్లాన్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా టెంట్స్ అలాంటివి ఏమైనా తీసుకోవాలనుకుంటే డెక్కత్లాన్లో టెంట్ కానీ లేదంటే ఏదైనా స్వెటర్స్ కానీ ఏదైనా మీకు ఇక్కడ దొరుకుతాయి. ఇదే లాస్ట్. దీని తర్వాత కూడా ఇంకో చోట దొరుకుతాయి అన్నారు కానీ నాకు తెలిసినంత వరకు ఇది లాస్ట్. నెక్స్ట్ ఇన్ కేస్ ఏదన్నా కనిపిస్తే లేలో చూపిస్తాను అది కూడా మీకు. నేనైతే డెక్కత్లాన్లో టెంట్ ముందే తీసేసుకున్నా. 2500 నేను తీసుకునేది 2% టెంట్. నేను చూపిస్తాను తర్వాత నెక్స్ట్ మేము ఎక్కడన్నా టెంట్ వేసుకుంటే. దాంతోపాటు స్లీపింగ్ బ్యాగ్స్ కూడా తీసుకున్నాం, 2 క్యారీ చేస్తున్నాం. ఇన్ కేస్ మీకు కూడా కావాలంటే క్యారీ చేసుకోండి బెటర్. ఏదో ఒక్క చోట మీకు టెంట్ వేసుకోవడానికి పాసిబిలిటీ ఉన్న 2500 రూపీస్ అంతే. మ్యాప్స్ అందరు ఎందుకు డౌన్లోడ్ చేసుకోమంటారో ఇప్పుడు అర్థమవుతుంది. అక్కడ చూడండి కార్ ఒక సైడ్ ఉంది, ఈవెన్ దో ఇక్కడ నెట్ ఉంది, ఇంటర్నెట్ వస్తుంది, అయినా కూడా కార్ ఇంకో సైడ్ చూపిస్తుంది. ఇంకా వెళ్ళే కొద్దీ మనకు సిగ్నల్స్ ఏమొస్తాయో అసలు మనకు ఆఫ్లైన్ మ్యాప్ పైనే చాలా వరకు నమ్మకం పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. సోన్మార్గ్ టన్నల్ ఎంట్రీ ఇది. ఎంత బాగుందో అసలు వ్యూ ఇక్కడ నుంచి చూడడానికి. టన్నల్ దగ్గరకు వచ్చేటప్పటికి మాకు 5:40 అయింది టైం. సోన్మార్గ్ టన్నల్లో ఉన్నా ఇప్పుడు ప్రెసెంట్ నేను. వీళ్ళందరూ సోన్మార్గ్ చూసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఇవే కాదు చాలా వెహికల్స్ వచ్చాయి ఇప్పుడు దాకా, అన్ని రిటర్న్ లో కనిపిస్తున్నాయి కానీ ఇటు సోన్మార్గ్ వైపు వెళ్ళేటి తక్కువ ఉన్నాయి చాలా వరకు. చూద్దాం ఎంత, నాకు తెలిసి తక్కువ ఉండొచ్చేమో నేను వెళ్ళే టయానికి. తగ్గిపోతారు అక్కడ క్రౌడ్ అని అనుకుంటా, ఎందుకంటే వీళ్ళందరూ శ్రీనగర్ నుంచి వచ్చేటోళ్ళు. సో వెళ్ళిపోతారు మళ్ళీ రిటర్న్. కొంతమంది అటు నుంచి వచ్చేటోళ్ళు కూడా ఉంటారు కానీ తక్కువ ఉంటారు అటు నుంచి వచ్చేటోళ్ళు, లే నుంచి వచ్చేటోళ్ళు. మాక్సిమం ఇటు సోన్మార్గ్ వస్తున్నారంటే మెజారిటీ శ్రీనగర్ నుంచి వచ్చేటోళ్ళే ఉంటారు. చూడండి మాక్సిమం అందరు వెళ్ళిపోతున్నారు. ఈ బస్సులు ఈ ఎల్లో బోర్డులన్నీ అక్కడి నుంచి వచ్చేటివి ఉంటాయి. టనల్ 6.5 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. చూద్దాం, నిన్న ఒకటి టనల్ ఎంటర్ అయ్యాం కదా మొన్న, అది 9.2 కిలోమీటర్స్ ఎంతో ఉంది. అది దానికంటే చిన్నదే ఇది, కానీ బాగానే ఉంది. ఇది మెయిన్ దానికంటే ఇంకొంచెం నీట్గా అనిపిస్తుంది నాకైతే. టన్నల్ దాటిన వెంటనే మళ్ళీ కొండలు ఇంకా పెద్దగా అయిపోయినాయి, ఇంకా పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి. వ్యూస్ అయితే చాలా బాగుంది. ఇంకా జస్ట్ టన్నల్ క్రాస్ చేసాం అంతే. చూడండి ఎంత అసలు టవర్ అంత చిన్నగా కనబడుతుంది మా కళ్ళకి. శ్రీనగర్ దాటంగానే సోన్మార్గ్ రూట్లకి అని చెప్పి 100 రూపీస్ తీసుకున్నారు. దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 100 తీసుకుంటున్నారు. ప్రతి చోట ఈ 100 తీసుకోవడం పెద్ద ఇది అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటి తెలుసా, ఇప్పుడు ఆ పర్సన్ ఉన్నాడు, 100 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా టిప్ ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, క్యాష్ ఓన్లీ తీసుకుంటున్నారు, ఫోన్పే ఏం వర్క్ చేయవు అని చెప్తున్నారు. దాటాము జస్ట్ ఇప్పుడు, అది కొంచెం కనిపిస్తుంది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు వెనకాల. జస్ట్ ఎగ్జిట్ అయిన వెంటనే క్యాబ్లు అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా అందుకని అక్కడ ఎక్కువ ఉన్నారని చెప్పి కొంచెం ముందుకు వెళ్దామని చెప్పి కొంచెం ముందుకు వెళ్తున్నా. టనల్ దాటిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్స్ ముందుకు వస్తే మార్కెట్ రోడ్ అని వస్తుంది, సోన్మార్గ్ మార్కెట్ రోడ్. ఆ రోడ్లోకి రండి స్ట్రైట్గా. ఈ ప్లేస్ చూసాము, అడిగాము ఇక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చా అని అడిగితే ఇదంతా గవర్నమెంట్ పార్కింగే, కింద కావాలంటే టెంట్ వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. పార్కింగ్ కూడా ఉంది, కార్ పార్కింగ్ కూడా కంప్లీట్ ఫ్రీనే అంట. సోన్మార్గ్ దగ్గర కొంచెం ముందుకు వచ్చాం, ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాం మనం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే
ఇలా వచ్చేయచ్చు పార్కింగ్ దగ్గరికి. ఇక్కడంతా చూడండి టెంట్లు వేసుకున్నారు మొత్తం. ఇక్కడ నైట్ పడుకోవచ్చు. మేము కూడా ఈరోజు నైట్ ఇక్కడే పడుకుందాం అని ప్లాన్ చేస్తున్నాం. అలా వెళ్తే అది లే రోడ్. నైట్ అయితే ఇక్కడ పడుకోవడానికి సెట్ అయిపోయింది ఈ రోజుకి. అస్సలు ప్రాబ్లం లేదు. ఫుడ్ తీసుకొని టెంట్ ఎత్తుకొని వెళ్ళిపోదాం ఈరోజు. మొత్తం సెట్ ఈ రోజుకైతే. కొన్ని ప్లేసెస్ దగ్గర ఆగడానికి లేదని చాలా ఫీల్ అయ్యాం, కానీ బెస్ట్ వ్యూలో దొరికింది. ఇటు చూస్తే ఇటు చూడండి, ఇటు చూస్తే మంచు కొండలు, అది మంచు కొండే బ్యాక్ సైడ్ ఉంది. నీళ్ళ పక్కన చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ. అబ్బా, ఫీలింగ్ సో ఎక్సైటెడ్ అండ్ ఫీలింగ్ సో హ్యాపీ. అది కూడా వాటర్ పక్కనే క్యాంప్ వేసుకోవడానికి పాసిబిలిటీ దొరికినందుకు. వెంటనే వెళ్ళి టెంట్ వేసేసుకుందాం పద, లెట్స్ గో. నైట్ మనకు టెంట్ వేసుకోవడానికి సెటప్ ఇదంతా. దీంట్లో ఫుడ్ ఉన్నాయి, దానికి బెడ్షీట్ లోపల వేసుకోనికి, వాటర్ బాటిల్, రేపు వేసుకోవాల్సిన బట్టలు, టెంట్ ప్లస్ 2 స్లీపింగ్ బ్యాగ్స్. ఇవన్నీ ఈరోజు మనం ముందర టెంట్ వేసుకోబోతున్నాం. టెంట్ నైట్కి సెటప్ అయిపోయింది ఇక్కడే. ఈ రోజుకు అసలు ఇబ్బంది లేదు. రేపు కంటిన్యూ వ్లాగ్ వస్తుంది. రేపు డీటెయిల్గా చెప్తాను ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని. మన ఛానల్ మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.